హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తున్న మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నప్పుడు అందరూ చాలా మంది చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ అయితే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి పుష్ప టూలో అయితే ట్రైలర్ అయితే 6 PM అయితే వస్తుంది. 6 PM 7 లోపల అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీగా అయితే. అయితే పుష్ప టూ మీద అయితే ట్రైలర్ మీద అంచనాలు ఏంటి, అసలు ఏం ట్రైలర్ కట్ ఎట్లా ఉండబోతుంది అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. గైస్, నేను ఒక విషయం మీకు చెప్తా. సందీప్ రెడ్డి వంగ తీసిన ఎనిమల్ మూవీ ఉంది కదా, దాని ట్రైలర్ చూసి మాత్రం చాలా అంటే చాలా మంది అయితే హిందీ యాక్టర్స్ అవి దాని కట్టు చూసి సినిమా బాగాలేకపోయినా కానీ సినిమా చూస్తామని చెప్పేసి చాలా మంది ట్రైలర్ చూసిపోయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అలాంటి ఎనిమల్ సినిమా ఫైట్ ట్రైలర్ కట్ ఎట్లా ఉంటదంటే అరాచకం అయితే అరాచకం ఉంటది. ఆ సీన్‌లో అయితే కొన్ని సీన్స్ మనకు ఆ గన్ షాట్ సీన్స్, తర్వాత తండ్రిని చంపే సీన్స్ ఎట్లా చూపించిండంటే ఒక నరరూప రాక్షసులాగా చూపించిన క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ చూపించిండు. అలాంటి టైలర్ కట్ ఏమన్నా 'పుష్పది' ఏమన్నా టైలర్ కట్‌లో ఊహించి తీస్తాడా అని నేనైతే అనుకుంటున్నా. అయితే అడవిలో వెళ్ళిన పుష్ప అని చెప్పేసి అయితే టీవీలో అయితే స్క్రిప్ట్‌లో ఫస్ట్ టైలర్ అయితే చూపించింది కదా! పారిపోయిన అడవిలో బుల్లెట్ గాయాలతో వెళ్ళిన పుష్ప అని చెప్పేసి టైలర్‌తో చెప్పింది కదా! అలాంటి సమయంలో మళ్ళా 'పుష్పరాజ్‌కి ఏమైంది? అసలు ఏమైంది? ఆయన బతికిండని' చెప్పేసి చాలామంది అయితే సంతోషపడుతారు కదా టీవీలో. అలాంటి స్క్రిప్ట్ అది ఏమైంది? ఎందువల్ల అడవిలోకెళ్ళిండు అని చెప్పేసి హ్మ్. దీనిలా చూపించింది కదా! దీనికన్నా ట్రైలర్ కట్ బాగుంటదని అయితే అనుకుంటున్నా. నాకు తెలిసిన వరకు ట్రైలర్ కట్ మంచి సుకుమార్ గారు మంచిగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ ట్రైలర్ వచ్చేసి మనకు 'సలార్ పార్ట్' ఉంది కదా! 'సలార్ 1', 'సీజ్ ఫైర్' దీన్ని బీట్ చేస్తదా? 100,000,000, 150,000,000 దగ్గర దగ్గర అయితే చూసిండ్రు. ఈ వీడియో దాన్ని బీట్ చేస్తదా? కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి నాకైతే. ఇంకొకటొచ్చేసి ఈ సినిమాలో వచ్చేసి మనకు పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇది 'పుష్ప 1' ఈ రెండే సినిమాలు. అల్లు అర్జున్ గారి 'సరైనోడు' సినిమా తర్వాత ఈ 'ఆర్య 1', 'ఆర్య 2' ఇవన్నీ సినిమాలయితే ఇంక మామూలు ఆడిన సినిమాలు. సుకుమార్ వచ్చిందాకనే పాన్ ఇండియా స్టార్ అయితే అయిండు అల్లు అర్జున్ గారు. అయితే 'అల్లు అర్జున్' గారు ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి 'అరాచకం' అయితే చూడబోతున్నాం పార్ట్ 1. దీనికి పార్ట్ 3 కూడా సీక్వెల్ అయితే చేస్తున్నారని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎంత నిజమో అయితే తెలవదు. ఇదైతే ఖచ్చితంగా అయితే 1000, 1,200 కోట్లు ఫస్ట్ డే వచ్చేసి మనకు 74, 100 కోట్స్ దగ్గర అయితే ఖచ్చితంగా అయితే కొట్టాల్సిన సినిమా ఇది. 100 కోట్స్ అయితే ఖచ్చితంగా కొట్టాలి ఆళ్ళు గ్రాస్ వచ్చేసి. ఇది 100 కోట్లు ఫస్ట్ కొట్టిన సినిమా అయితే 'ఆర్ఆర్' 75 కోట్లేమో కొట్టింది 'ఆర్ఆర్'. ఆ తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' 24 క్రోర్స్ అయితే కొట్టింది ఫస్ట్ డేకే. తర్వాత వచ్చేసి మనకు 'బాహుబలి' వచ్చేసి 175 కోట్లేమో కొట్టింది ఫస్ట్ డే. ఈ క్రాస్‌ని అయితే బీట్ చేయాలి. అవన్నీ రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఇవన్నీ రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే నాకు తెలిసిన 100, 125 కోట్ల పైననే కొట్టాలి. 200 కోట్ల దగ్గర ఫస్ట్ డే కలెక్షన్. అట్లా కొడితే మాత్రం సినిమా రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తది గైస్ 'పుష్ప 2'. మీరేమనుకుంటారు? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే గైస్ వీడియోస్. మన ఛానల్ మంచిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.